వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్కారం. ఆంధ్రప్రదేశ్ మద్యం స్కామ్లో జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్న అందరూ కోర్టుకు వెళ్ళి జైలుకు వెళ్ళి బెయిల్ తీసుకుని బయట తిరుగుతున్న పరిస్థితి. అందరికీ ఒక అనుమానం ఉండేది, సజ్జల రామకృష్ణారెడ్డి పేరు ఎందుకు రాలేదు ఇంతవరకు, ఏదైనా సజ్జలకు తెలియకుండా జరగదు కదా, సజ్జలకు వాటా లేకుండా ఎలా ఈ స్కామ్ జరిగింది అన్న ప్రశ్న అందరిలో తలెత్తింది. వాటన్నిటి పటాపంచలు చేస్తా సజ్జలకు కూడా నోటీస్ పంపించింది సిట్ విచారణకు రమ్మని. సజ్జల పాత్ర కూడా ఉంది, సజ్జల కూడా వాటాదారుడే అంటూ తేల్చి విచారణకు పిలుస్తున్న సిట్. సజ్జల రామకృష్ణారెడ్డి పరిస్థితి ఏంటి, అందరికి మళ్ళీ సజ్జలను కూడా అరెస్ట్ చేస్తారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. సరే, ఎట్టకేలకు సజ్జలకు కూడా సిట్ పిలిపించింది, విచారణకు రమ్మని నోటీసులు ఇచ్చింది. విచారణకు వస్తాడు రేపు ఎల్లుండో. సజ్జల తర్వాత జగన్మోహన్ రెడ్డిని కూడా పిలిచే అవకాశం ఉంది, భారతిరెడ్డిని కూడా పిలిచి విచారించే అవకాశం ఉంది. బాలాజీ గోవిందప్ప ఉదంతం బయటపడిన తర్వాత భారతిరెడ్డి కూడా ప్రమేయం ఉంది, సాక్ష్యాలు దొరికిన ప్రచారం కూడా జరుగుతూ ఉంది. సజ్జల విచారణ తర్వాత అటువైపు అడుగులు వేసే అవకాశం ఉందా సార్? అసలు ముందు సజ్జలను ఎవరు పట్టించారు? నిన్న 7.5 గంటల పాటు విచారణ ఎదుర్కొన్న విజయసాయిరెడ్డే పేరు బయటపెట్టాడని చెప్పి ప్రచారం జరుగుతూ ఉంది. కరెక్ట్. ఇది ఇప్పుడు విజయసాయిరెడ్డి ఏమని చెప్పాడు, బయటకు వచ్చి వాళ్ళు నన్నేం అడగలేదు, నేను వాళ్ళకేమీ చెప్పలేదు, మా ఇంట్లో ఏదో 6 లక్షలు వాళ్ళు పోయినసారి సీజ్ చేశారు, అవి తిరిగి ఇచ్చేసామన్నాడు. నాకే మళ్ళీ తిరిగి ఇచ్చారు అన్నాడు. సైలెంట్గా వెళ్ళిపోయాడు. సాయిరెడ్డి సైలెంట్గా వెళ్ళిపోవటం, ఇవాళ మరి సజ్జలకు నోటీసులు అంటే అక్కడే అర్థమైపోతున్నటువంటి దీంట్లో పోయినసారేమో కసిరెడ్డి రాజును పట్టించాడు, ఇప్పుడు సజ్జలను పట్టించాడా? బాలాజీ గోవిందప్పను పట్టించింది కూడా విజయసాయిరెడ్డి అంటున్నారండి. ఇప్పుడు అంటే మొత్తం ఈ స్కామ్ అంతా బద్దలు కొట్టిందే విజయసాయిరెడ్డి. నేను విజిల్ బ్లోయర్ అని కూడా చెప్పాడు ఆయన ఒక ట్వీట్లో. నేను విజిల్ బ్లోయర్గా మారతానని అన్న దాంట్లో ఇప్పటికీ ఇంకా విజయసాయిరెడ్డి విజిల్ బ్లోయర్ కాలేదు, నేను విజిల్ బ్లోయర్ అవుతా అని చెప్పి ప్రణయ్ ప్రకాష్ ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డిని బూనేటి చాణక్యని బెదిరించాడని ఆ చాటు వాట్సాప్ మెసేజ్ ఉన్నాయి కదా మా సిగ్నల్లో, అవన్నీ వాళ్ళు బయటకు వచ్చాయి. ఇప్పుడు ఈరోజు సిట్ ఇచ్చినటువంటి ఆ ఛార్జ్ షీట్ కోర్టులో పెట్టిన దాంట్లో ఫోటోలతో సహా వచ్చాయి. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డిని కనుక ఇంకా పిలిచారంటే ఇంకా తాడేపల్లి ప్యాలెస్ మనకు అర్థమైపోయింది కదా. ఇప్పుడు కర్త కర్మ క్రియ కసిరెడ్డి రాజు కాదు, దీని వెనుక మాస్టర్ మైండ్ మిస్టర్ అండ్ మిస్సెస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పింది ఎవరు? మాణిక్యం ఠాగూర్, కాంగ్రెస్ పార్టీ ఎంపీ, ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇన్ఛార్జ్, మొత్తం చెప్పాడు. జగన్ లోభం మద్యం కుంభకోణం అన్నాడు. ఆయన చెప్పినటువంటి మాటలు ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో ఈ కేసు జగన్మోహన్ రెడ్డి భారతి మేడం పీకల్లోతు కూరుకుపోవటం కాదు. అసలు మనం తీసుకున్నట్లయితే ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు ఎవరు? భార్గవరెడ్డి, మోహిత్ రెడ్డి చెవిరెడ్డి కొడుకు, వీళ్ళిద్దరు పార్ట్నర్సా కాదా? పార్ట్నర్సే. భీమ్ ఎల్ఎల్పి, అదేంటి దాని పేరు, భీమ్ స్పేస్ ఎల్ఎల్పి ఏదో ఉందో కంపెనీ, ఒక సూట్ కేసు కంపెనీ పెట్టారు. అంటే దీనికోసమే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన కొడుకులు 8 డొల్ల కంపెనీలు పెట్టారు. వాటిల్లో సజ్జల కొడుకు యొక్క పార్ట్నర్షిప్, ఆ ప్రద్యుమ్న అనేవాడు ఒకడు, వెంకటేష్ నాయుడు అనేవాడు ఒకడు. ఇది కదా ఈ సర్కిల్ అంతా కూడా. ఇప్పుడు అదే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఫోటోలు కూడా ఇవాళ మీరు ఈనాడులో పబ్లిష్ అయ్యాయి. ఆ టాంజానియాలో ఆ విమానాశ్రయం దగ్గర ప్రణయ్ ప్రకాష్తో దిగిన ఫోటోలు ఏమున్నాయండి? అసలు కసిరెడ్డి రాజు ఫోటోలు కూడా వాళ్ళు బయటకు వచ్చాయి. అమ్మాయిలతో పబ్బుల్లో, అమ్మాయిలు, క్లబ్లు, పబ్బులు, 5 స్టార్ హోటల్స్, చార్టర్డ్ ఫ్లైట్స్, రాజభోగాలు అనిపించారు సార్ ప్రజల సొమ్ముతో. ఒక్క ఫోన్ ఓపెన్ చేస్తేనే ఇవన్నీ బయటకు వస్తే ఇంకా మిగతా ఫోన్లు ఓపెన్ చేస్తే సార్ రాష్ట్రాన్ని దోచుకుని అనుభవిస్తే ఒక రకంగా ఉండేది. లక్షల మంది ప్రాణాలు తీసి వాళ్ళ రక్తం తాగి వీళ్ళు ఈ జల్సాలు వీటిని చూస్తూ ఉంటే ప్రజలు కడుపు మండిపోతుంది వాళ్ళ. అంటే విలాసాలు, చార్టర్డ్ ఫ్లైట్ అంట. అంటే అసలు మొత్తం వీళ్ళు జనంతోనేమో ఈ విషయం దాగిచ్చారు. ఏది బూమ్ బూమ్ అనో ప్రెసిడెంట్ మెడల్ అనో ఇట్లాంటిది అసలు మామూలు కాదు. అసలు డిస్టిలరీలు కబ్జా చేయటం, కాలపూట విషయాన్ని తయారు చేసి అది మద్యం అని లేబుల్స్ అంటించి జనాన్ని చంపారు. వీళ్ళు మాత్రం విదేశాల్లో మంచి ఖరీదైన మందు తాగుతూ ఫోటోలు ఇవాళ. అంటే ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఇవాళ లిక్కర్ మాఫియా, దాంట్లో రియల్ ఎస్టేట్లో ఆయన భాగస్వామ్యం ఏంటి? కసిరెడ్డి రాజుతో పాటు ఈయన కూడా మరి హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ ఉందా? లేకపోతే మైసూర్లో బాలాజీ గోవిందప్పతో పాటు భాగస్వామ్యం ఉందా? సాయిరెడ్డి ఏం చెప్పాడు? సాయిరెడ్డి చెప్పాడంటే ఇంకా మనం మొత్తం ఆధారాలు కూడా ఇచ్చే ఉంటాడు కదా. ఇచ్చే ఉంటాడు, స్పష్టంగా తెలుసుకోయాను. కానీ ఏ కంపెనీల్లో ఎవరెవరికి ఏ వాటాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఎవరెవరు ఎంతెంత భూములు కొన్నారు, బంగారం కొన్నారు. ఒక్క బ్రాండే నీకు 200 కోట్లు ఇచ్చింది, ఇంకో బ్రాండ్ 400 కోట్లు ఇచ్చింది. ఫలానా జ్యువెలరీ షాపుల్లో
ఈ బంగారం కొన్నారు. వాసుదేవరెడ్డిని కూడా నిన్న పిలిచారు, 2 రోజులు అతను కూడా విచారించారు. అతను కూడా చెప్పుండొచ్చు కదా సార్ సజ్జల గురించి. అంతే కదా, ఏది నాకు అసలు ఏ సంబంధం లేదు, నేను డిప్యుటేషన్ మీదకి ఇక్కడికి రావటం, జగన్మోహన్ రెడ్డి నన్ను ఎందుకు తీసుకొచ్చాడు, మొత్తం గైడెన్స్ అంతా సజ్జల, ఆయన చెప్పినట్టు మేము చేసామంటారా? అంతే కదా సార్, మరి తప్పదుగా చెప్పాలి, వాస్తవాలు చెప్పాలి. ఇప్పుడైనా ఇప్పుడు ఏ మద్యం తయారీ కంపెనీ డిస్టిలరీకి ఏ బ్రాండ్ ఎంత కొనాలి ఏంటి, ఆ వాట్సాప్ మెసేజ్లు అనూషాకు పంపింది కేశిరెడ్డి రాజా. కేశిరెడ్డి రాజా ఏం పంపుతాడు, సజ్జల నుంచి వచ్చిన మెసేజ్లు ఆయన ఫార్వర్డ్ చేసి ఉంటాడా? అంతేగా మరి. అంటే మొత్తం సజ్జలైనా అతను ఏం చేస్తాడు, జగన్మోహన్ రెడ్డి పంపినయే కదా అతను ఫార్వర్డ్ చేసిన, వీళ్ళంతా ఫార్వర్డింగే. అంటే మొత్తం ఇక్కడ కింగ్ పిన్ కేశిరెడ్డి రాజు అని చెప్పుకోవటం, కింగ్ పిన్ సజ్జల రామకృష్ణ అని చెప్పుకోవటం, అది చెప్పుకోవటానికి మాత్రమే. మొత్తం సూత్రధారి పాత్రధారి అంతా శ్రీమతి శ్రీ భారతి జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ స్పష్టంగా కనపడుతున్నటువంటి దీంట్లో ఆ రోజు మనం చూసాం ఏంటి, అసలు ఇంట్లోకి ట్యాంకర్లు వెళ్ళాయి, అదంతా క్యాష్ అన్నారు. ఇప్పుడు కంటైనర్లు డబ్బు అన్నారు. మనం మీడియాలో కథనాలు అప్పట్లో ఎక్కడ చూసినా కానీ కంటైనర్లు అనేవాళ్ళు. ఎలక్షన్లో ఓడిపోగానే మర్నాడే మొత్తం కంటైనర్ వెళ్ళిపోయింది కదా సార్. ఏది సౌత్ ఆఫ్రికాకి పంపించారని. ఆ రోజు ఏంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏమని చెప్పాడు, నాకు అక్కడ వ్యాపారాలు ఉన్నాయి అందుకని తీసుకుపోతున్నా ఈ ట్రక్కులు, ఈ హెవీ మెషినరీ, వాటి ముసుగులో ఇది మనీ కూడా తరలించారు. ఇప్పుడు ఇవాళ సౌత్ ఆఫ్రికాతో వీళ్ళ సంబంధాలు కాదు, అసలు ముందు సజ్జల రామకృష్ణారెడ్డి లిక్కర్ మాఫియాతో కాదు, ల్యాండ్ మాఫియా, ఈ మద్యం డబ్బుతోనే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అక్కడ వెందోడు అనే గ్రామంలో 100 ఎకరాలు 263 ఎకరాలు కొన్నాడన్నారు. అంటే ఆ మద్యం డబ్బు అంతా వైట్ చేసుకోవడానికి హైదరాబాద్, బెంగళూరు, చెన్నై లాంటి నగరాల్లో స్థలాలు, పొలాలు కొని వైట్ చేసుకునే ప్రయత్నం చేశారు. సజ్జలు ఎంత కొన్నాడు? సజ్జల అటవీ భూమి 100 ఎకరాలు సుమారుగా ఆక్రమిస్తే బ్లాక్ మనీతో ఎన్ని 100 ఎకరాలను కొనే ఉంటాడు కూడా. ఎక్కడ మీరు చెప్పేది సీకే దిన్నె మండలం, ఏది 146 ఎకరాలు అటవీ శాఖ పొలం. 146 ఎకరాల్లో ఆ రోజు అసలు రెవెన్యూ వాళ్ళు ఎవరిని లోపలికి రానిలా, ఈ ఫారెస్ట్ వాళ్ళని సర్వే చేయడానికి రానికపోతే మొత్తానికి ప్రభుత్వం వెళ్ళి 64 ఎకరాలు అటవీ భూమి అని తేల్చింది సీకే దిన్నె మండలంలో. ఇవాళ అక్కడ మీరు చూసినట్లయితే రామబ్రహ్మం గారు, సజ్జల సందీప్ రెడ్డి అంట, ఎవరైనా ఆయనకిను మరి రామకృష్ణారెడ్డికి సంబంధం ఏంటి, 71.49 ఎకరాలు. సజ్జల జనార్దన్ రెడ్డి 18.85 ఎకరాలు. నర్రెడ్డి బాగిరెడ్డి 19.22 ఎకరాలు. సత్య సందీప్ రెడ్డి 21.46 ఎకరాలు. సజ్జల విజయ్ కుమారి మేడం ఏంటి 7 ఎకరాల 30 సెంటు. మొత్తం అసలు చుట్టుపక్కల 11,000 ఎకరాల అటవీ భూమి ఉందంట. అంటే మెల్లిగా నరకుండా మొత్తం ఆక్రమించుకుందాం. 11,000 ఎకరాల అటవీ భూమి ఆక్రమించాలని చూసారా, అందుకే వీళ్ళకి 11 సీట్లకు వచ్చారా. లెక్క బాగా సరిపోయినట్టుంది. అంటే సీకే దిన్నె మండలంలోనే చుట్టూతా ఉన్నటువంటి 11,000 ఎకరాల అటవీ భూమిపై కన్నేశారంటే, అంటే పెద్దిరెడ్డి ఆక్రమించుకోలేకపోయింది, పెద్దిరెడ్డి ప్యాలెస్ కట్టుకోలేదు అడవిలో, నేను ఎందుకు కట్టుకోకూడదని మొదలుపెట్టుండే ఆక్రమించుకోవటమే. అంటే ఆయన ఏంటి అక్కడ తిరుపతి, చిత్తూరు, మదనపల్లి, లేకపోతే తంబళ్ళపల్లి, పుంగనూరు, అసలు మొత్తం పీలేరుతో సహా 20,000 ఎకరాలు అన్నారు మదనపల్లి ఫైల్స్. ఈయన కడప జిల్లా సీకే దిన్నె మొత్తం ఇక్కడంతా కూడా ఈయన 11,000 ఎకరాల. అంటే ఇదే ఫైల్స్ అని అడుగుతున్నా, సజ్జల ఫైల్స్ ఇవి. అంటే ఇప్పుడు ఇక్కడ మనం అటు భార్గవరెడ్డికి మోహిత్ రెడ్డికి ఉన్నటువంటి సంబంధాలు, భీమ్ ఆ స్పేస్ ఎల్ఎల్పి దాని మీద విచారణకు పిలిచారా. ఆ రోజు ఏంటి ఆ వెల్స్పా ఫుడ్ అని దాని మీద వెళ్తే బోర్డు ఏమో అది ఉంది, సిట్టాళ్ళు లోపలికి వెళ్తే తిరుపతిలో నిఖిలానంద లాజిస్టిక్ ఎంప్లాయీస్ని అడిగితే మాకు ఈ వెల్స్పాకి అసలు సంబంధం లేదు, మాది వేరే లాజిస్టిక్స్ అన్నారు. ఎవరిదా నిఖిలానంద లాజిస్టిక్స్? రెడ్ శాండల్ స్మగ్లర్. సార్ ఇప్పుడు ఇంత దారుణంగా దోస్తున్నారు కదా వీళ్ళందరూ, స్పష్టంగా కనపడతా ఉంది, ప్రజలకు తెలుస్తూ ఉంది, వ్యవస్థలో ఇంకా లోతుగా విచారణ చేయాలంటని ప్రభుత్వం చూస్తూ కూర్చుంది. ఇదే వ్యక్తులు ఏ దుబాయ్లను ఈ కార్యక్రమాలు ఈ దోపిడీ చేసినట్టు వాళ్ళని ఏం చేసేవాడు సార్? అక్కడ వాళ్ళకి ఎలాంటి శిక్షలు ఉంటాయి? ఊరేనా డైరెక్ట్ ఇంకా మామూలుగా విచారణ కూడా ఏముండదు అసలు. మామూలుగానా అక్కడ మనకు తెలుసు కదా గల్ఫ్, ఏది మామూలుగా అంగచ్ఛేదం, శిరచ్ఛేదం. అక్కడ వాళ్ళకేంటి అసలు వాళ్ళు చేసిన నేరాన్ని బట్టి ఇక మనిషినే ఇక వాళ్ళ ఏం చేస్తే ఏ శిక్ష విధిస్తే ఇది మాఫీ అవుద్దండి. ఇది వీళ్ళు ప్రకృతిని చెరబెట్టారు, ప్రజల్ని హింసించారు.
ఎన్ని అసలు ఇప్పుడు చస్తే ఎంత అండి వీళ్ళకి దక్కేది భూమి? 6 అడుగులు సార్. ఎవరిని బాతేయాలన్న అందుటనేగా. వీళ్ళకి 6 అడుగులు కూడా అవసరం లేదు, 5 అడుగులు మించి ఎవడలేడు. మళ్ళీ 5 అడుగుల భూమి వీళ్ళకి కావాల్సింది. అంతా పొట్టాళ్లే కదా. అంటే ఇవాళ ఇక్కడ మనం చూడాల్సింది ఆ భూదాహం, ధనదాహం, ఇవాళ అధికార దాహం. వీళ్ళు అసలు మొత్తం తుడిచిపెట్టాలని చూశారండి. ఆంధ్రప్రదేశ్నే మడిచిపెట్టాలని చూశారు. ఏదో అదృష్టం బాగుంది, ఆ దేవుడే కాపాడాడు, ప్రకృతే కాపాడింది అనమాట. ఇప్పుడు సాయిరెడ్డి మాత్రం ఒక పద్ధతి ప్రకారం పట్టించుకుంటూ వస్తున్నట్టున్నాడు, అందరిని ఇరికించుకుంటూ వస్తున్నాడు. అంటే ఇక్కడ మనం చూడాల్సింది, మనం మాట్లాడుకోవాల్సింది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం కాదు. ఇప్పుడు ఈడీ కూడా దీనిలో ప్యారలల్గా వెళ్తోంది, ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మనం చూసాం, మొత్తం అందరినీ జప్తు చేసింది. దగ్గర 410 కోట్ల ఏమో జప్తు చేసింది ఆస్తులు. ఇప్పుడు ఈడీ ఎంటర్ అవుద్దా సజ్జల పైన కూడా? ఎంటర్ అవ్వాలి సార్. 1000 కోట్లు బయటపడినప్పుడు ఎంటర్ అయ్యి ఎంక్వైరీ చేసి అరెస్ట్ కూడా చేయాలి వెంటనే. ఏదైనా ఇప్పటికీ కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డిని పిలవలేదు, జగన్మోహన్ రెడ్డిని ఎంక్వైరీ చేయలేదు, ఆయనకు అసలు నోటీసులే పంపలేదు అనేది వాళ్ళ ప్రజల్లో ఒక పెద్ద తీవ్ర చర్చ నడుస్తూ ఉందండి. ఇప్పుడు కేఎన్ఆర్ నాగేశ్వర్ రెడ్డి ఒక పిఏ అంటే మళ్ళీ దానికి అబ్రివేషన్ మార్చారు వాళ్ళు. పొలిటికల్ అసిస్టెంట్ అంటే అతను అసలు మాకు పిఏ కాదు, మాకు ఇంకా 4 పిఏలు ఉన్నారని చెప్తున్నాడు. ఈయన ఏదో పొలిటికల్ అసిస్టెంట్ అంట. బాలాజీ గోయిందప్ప ఆయన అసలు మా ఫైనాన్స్ డైరెక్టర్, మా భారతీయ సిమెంట్ కాదు. పర్సనల్ అసిస్టెంటో పొలిటికల్ అసిస్టెంటో ఎవడో ఒకటి నీ పక్కనే ఉన్నాడు కదా, 5 సంవత్సరాలు నీతో పాటు తిరిగాడు కదా, అతనే 1000 కోట్ల రూపాయలు సంపాదిస్తే ఆపలేని నువ్వు ఎంత అసమర్థుడువో, ఎంత అసమర్థ పాలన చేసో అర్థమైపోతుంది ప్రజలకి. ఇవాళ పిఏకి అబ్రివేషన్ చెప్పుకుంటే ఉపయోగం ఉంది సార్. ఫోటోకి 5 లక్షలు అంట, మీటింగ్కి మరి 50 లక్షలు అంట, సీటుకి 5 కోట్లు అంట కమిషన్లు రేటు. జగన్ రెడ్డికి ఇచ్చే కాదు, ఇవన్నీ కమిషన్లు. మళ్ళీ ఇతను ఏది కేఎన్ఆర్ వసూలు చేసింది. అంటే ఎవడికాడు కౌంటర్లు తెరిచారని కదా అప్పుడు ఎన్నికలకు ముందు సీట్లు ఇచ్చే క్రమంలో జగన్మోహన్ రెడ్డిని కలవాలంటే ముందు 4 కౌంటర్లు ఉంటాయి. అప్పుడు ఏమని చెప్పారు వీళ్ళందరూ కూడా, ఒకటి సుబ్బారెడ్డి కౌంటరు, ఒకటి సాయిరెడ్డి కౌంటరు, ఇంకోటి సజ్జల కౌంటరు, నెక్స్ట్ ధనుంజయ రెడ్డి కౌంటర్. ధనుంజయ రెడ్డి వదిలితేనే జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళాలి, ఫైనల్ కౌంటర్ అది. జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళాలంటే ఆయన గదిలో ఇంకో కౌంటర్ పెట్టాడు ఇతను. ఎవరు? సజ్జల కౌంటర్కి జగన్కి మధ్యలో ఇతను ఒక అమ్మ బాపతు కౌంటర్ ఓపెన్ చేశాడు. ఎవరు? కేఎన్ఆర్. ఫోటోకి 5 లక్షలు, మీటింగ్కి 50 లక్షలు, లేకపోతే సీటుకి 5 కోట్లు. అతను ఇచ్చాడంట 5 కోట్లు. ఎవరు? రెడ్ శాండల్ స్మగ్లర్. ఇక్కడ కూడా అతని పేరే వచ్చింది, విజయానంద రెడ్డి. చిత్తూరు టికెట్ తీసుకున్న అతను. ఆ ఉత్తరాంధ్ర బీసీ ఎమ్మెల్యే అసలు జగన్కి కంప్లైంట్ చేశాడంట. ఏమని? మీ పిఏ నా దగ్గర వసూలు చేశాడు సీటు కోసం అని. జగన్మోహన్ రెడ్డి పైకి కిందకి చూశాడంట. నాకు చెబుతావేంటి అన్నట్టుగా, నాకు తెలియకుండా జరిగినాయి అనుకుంటాడు. అంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి మనకు తెలుసు అతను ఒక్కడే ఏదో బకాసురుడు అనుకున్నాం, అతని చుట్టూ ఎంతమంది బకాసురులు. అందుకే వాళ్ళకి దండుపాళెం బ్యాచ్ అని పేరు పెట్టింది. జగన్మోహన్ రెడ్డి దండుపాళెం బ్యాచ్కి గల్ఫ్ తరహాలో ఉరిశిక్ష వేయటం తప్ప వేరే మార్గం లేదంటే విశ్లేషించిన డివి శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం. నమస్తే.